త్రవాన్కోర్ దేవస్వం బోర్డ్ శబరిమల అయ్యప్ప దర్శనం డిసెంబర్ 26 వరకు 2 రోజుల పాటు మండల మక్కరువిళ్లకు పూజలో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంటుంది. రెగ్యులర్ టైం కన్నా ఓ గంట ముందే ఆలయం తెరిచి ప్రత్యేక పూజలు చేసి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. అయ్యప్ప స్వామి దర్శనార్థం భారీగా భక్తులు శబరిమల చేరుకున్నారు. అయితే గతేడాది అయ్యప్ప దర్శనానికి వెళ్లిన భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూ లైన్లు నిర్వహించడం, భక్తులందరికీ దర్శనం కల్పించడంలో దేవస్థానం చాలా విమర్శలు ఎదుర్కొంది. అందుకే ఈ ఏడాది ఆ పొరపాటు రిపీట్ కాకూడదని నిర్ణయించుకుంది ట్రావెన్కోర్ దేవస్థానం. భారీగా తరలి వచ్చిన భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గతేడాది పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది సరైన శిక్షణ లేని పోలీసులను అక్కడ నియమించడం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పలేదని భావించిన ఏడీజీపీ శ్రీజిత్ ఈ సంవత్సరం పదునెట్టాంబడి వద్ద విధులు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్న పోలీసులకు ముందుగా శిక్షణ ఇచ్చారు. అందులోనూ గతేడాది స్వామివారి 18 మెట్లు నిమిషానికి మ్యాక్సిమం 60 మందికి మాత్రమే అనుమతి ఉండేది. ఈ ఏడాది ఆ సంఖ్య మరో 20 మందికి పెరిగింది. నిమిషానికి 80 నుండి 90 మంది భక్తులు పదునెట్టాంబడి ఎక్కుతున్నారు. అయ్యప్ప ఆలయం తెరిచిన 4 రోజుల్లోనే దాదాపు 2,30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గడిచిన సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో దర్శన సమయం పొడిగించారు. రోజూ తెల్లవారుజామున 3 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరలా మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు 18 గంటల పాటు అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. స్వామి దర్శనార్థం వచ్చే మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. వలియా నడపంతల్ నుండి ప్రారంభమయ్యే ఈ క్యూ లైన్ల ద్వారా డైరెక్ట్గా పదునెట్టాంబడికి చేరుకునేలా ఏర్పాటు చేశారు. చిన్నారులు, వృద్ధులకు తోడుగా ఒకరిని అనుమతిస్తారు. మరోవైపు శబరిమల వరకు వచ్చే భక్తుల కోసం కేరళ రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థ మొదటి దశలో భాగంగా నిలక్కల్ నుంచి పంబా మధ్య 383 బస్సులు నడుపుతోంది. మరో 192 బస్సులు సిద్ధంగా ఉన్నాయి. రెండో దశలో ఈ బస్సుల సంఖ్య 550కి పెంచుతూ భక్తుల రద్దీ ఆధారంగా మారుతుంటాయని కేఎస్ఆర్టీసీ పేర్కొంది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మొత్తం 26 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ ట్రైన్స్ అందుబాటులోనే ఉంటాయి. సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి, కొట్టాయం, కొచ్చి నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.